లగ్జరీ గోల్డ్ తక్కువ ధరలో ముకుంద జ్యువెలరీ ఫ్యాక్టరీ అవుట్లెట్. నో మేకింగ్ ఛార్జెస్. భారతీయ కుటుంబాల్లో బంగారం అనేది కేవలం ఒక లోహం కాదు, ఇది ఒక సెంటిమెంట్. పుట్టినరోజు నుంచి పెళ్లి వరకు శుభకార్యం ఏదైనా సరే పసిడి ఉండాల్సిందే. అయితే రోజు రోజుకు ఆకాశాన్ని తాకుతున్న ఈ పసిడి ధరలు చూస్తుంటే సామాన్యుడికి ఒకటే ప్రశ్న ఎదురవుతుంది. ఇప్పుడే ఇలా ఉంటే మరికొన్నేళ్ల తర్వాత బంగారం కొనగలమా అని. ముఖ్యంగా ఇంకో 10 ఏళ్ల తర్వాత అంటే 2040 నాటికి బంగారం ధర ఎంత ఉండవచ్చు అనేది ఇప్పుడు ఆసక్తికరమైన చర్చగా మారింది. గతాన్ని చూస్తే బంగారం ధరను అంచనా వేయాలంటే ఒక్కసారి వెనక్కి తిరిగి చూడాలి. 2000వ సంవత్సరంలో తులం బంగారం ధర సుమారు 4500 రూపాయలు ఉండేది. 2010 నాటికి అది 18,000కు చేరింది. 2020 నాటికి 50,000 మార్కును దాటింది. ఇప్పుడు మనమున్న 2026లో బంగారం ధర 1,50,000 దాటేసింది. అంటే ప్రతి 10 ఏళ్లకు బంగారం ధర రెట్టింపు లేదా అంతకంటే ఎక్కువే పెరుగుతూ వస్తోంది. 2040లో ధర ఎంత ఉండవచ్చు? గడిచిన 10 ఏళ్లలో బంగారం ధరలు పెరిగిన తీరు చూస్తుంటే రాబోయే కాలంలో సామాన్యుడు తులం బంగారం కొనాలంటే ఆస్తి అమ్ముకోవాల్సి వస్తుందా అనే సందేహం కలగక మానదు. అయితే ఆర్థిక నిపుణులు, మార్కెట్ విశ్లేషకులు అంచనా ప్రకారం వార్షిక ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ పరిణామాలను పరిగణలోకి తీసుకుంటే 2040 నాటికి 10 గ్రాముల బంగారం ధర ఊహించని స్థాయికి చేరుకోవచ్చు. ప్రపంచ ఆర్థిక పరిణామాలు, రూపాయి విలువ క్షీణత, డిమాండ్ను పరిగణలోకి తీసుకుంటే 2040 నాటికి బంగారం ధర సామాన్యులకు షాక్ ఇచ్చేలా ఉండబోతోంది. వార్షిక వృద్ధి రేటు 8 నుండి 10%గా పరిగణిస్తే 2040 నాటికి తులం బంగారం ధర 4,20,000 నుంచి 5 లక్షల వరకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఒకవేళ ద్రవ్యోల్బణం పెరిగి అంతర్జాతీయంగా యుద్ధాలు లేదా ఆర్థిక సంక్షోభాలు తలెత్తితే ఈ ధర ఏకంగా ఇంకా బాగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. 6 లక్షల మార్కును కూడా తాకే అవకాశం ఉందని కొందరు నిపుణులు చెప్తున్నారు. బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు ద్రవ్యోల్బణం. కరెన్సీ విలువ తగ్గుతున్న కొద్దీ సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు అందరూ మొగ్గు చూపుతారు. ఇది సహజంగానే ధరను పెంచుతుంది. మరోవైపు భూమి పొరల్లో లభ్యమయ్యే బంగారం విలువలు క్రమంగా తగ్గిపోతున్నాయి. డిమాండ్ పెరిగి సరఫరా తగ్గితే ధర పెరగడం సహజం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు తమ విదేశీ మారక నిల్వల్లో భాగంగా బంగారాన్ని భారీగా నిల్వ చేసుకుంటున్నాయి. 2040లో సగటు కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక్కసారి ఊహించుకోండి. 2040లో మీ ఇంట్లో ఒక పెళ్లి జరుగుతోంది. అప్పట్లో ఒక చిన్న నెక్లెస్ కొనాలన్నా కనీసం 10 నుంచి 15 లక్షల బడ్జెట్ పెట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఫిజికల్ గోల్డ్ కంటే డిజిటల్ గోల్డ్ లేదా గోల్డ్ ఈటీఎఫ్లు ఎక్కువగా వాడుకలు వస్తాయి. ఆభరణాలు ధరించడం అనేది ఒక విలాసంగా మారుతుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? 2040లో ధర ఎంత ఉన్నా బంగారంపై పెట్టుబడి అనేది ఎప్పుడూ నమ్మకమైందే. కాబట్టి భవిష్యత్తులో ఆ భారాన్ని తగ్గించుకోవాలంటే ఇప్పుడే చిన్న మొత్తాల్లో గోల్డ్ సేవింగ్ స్కీమ్స్, సావరిన్ గోల్డ్ బాండ్స్లో పెట్టుబడి పెట్టడం ఉత్తమం. బంగారం కొనేందుకు సరైన సమయం ఈ రోజే అని ఎప్పుడూ భావించాలి. ఇది మీ పిల్లల భవిష్యత్తు కోసం లేదా మీ రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం ఓ రక్షణ కవచం అవుతుంది.